బాధ అంత ఏంటంటే అసలు ప్రజలకు మరి మాటలు గుర్తున్నాయా లేవా? భారత ప్రజానికం కానీ తెలంగాణ ప్రజానికం కానీ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు మోసం చేయాలనే చూస్తారు, మోసం చేసే నాయకులనే నమ్ముతారు అని. ఇక రేవంత్ రెడ్డి గారు 420 రకాల పనులు ఏం చెప్తున్నారు మనకన్నా ఉండాలి కొంచెం. ఆయన స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నది ప్రజల పట్ల, ప్రజల సైకాలజీ పట్ల, ప్రజల యొక్క ఆలోచన పట్ల ఇంత ఉంది. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట మరోసారి అవలోకనం చేసుకోండి. నాకు తెలుసు ఇవాళ ప్రభుత్వంలో ఉన్ననాడు ఇలాంటి వాళ్లకు వ్యతిరేకంగా నోరు విప్పి మాట్లాడగలిగేటువంటి సాహసం చేయకపోవచ్చు. దబాయింపులకు లేదా అవమానాలకు లేదా హరాస్మెంట్కి గురైతున్న భావన ఉండొచ్చు. కానీ నాకు తెలిసిన తెలంగాణ ప్రజలు, నాకు తెలిసిన భారత ప్రజలు ఇవాళ ఆకలినైనా భరిస్తారు కానీ అవమానాన్ని మాత్రం భరించలేరు. ధర్మం తాత్కాలికంగా ఓడికు ఇవాళ మాట ఇచ్చి తప్పిన వాళ్ళకి ఎక్కడ కూడా తాత్కాలికంగా సపోర్ట్ చేయవచ్చు, కానీ అంతిమంగా బోధ పెడతారు. ఇవాళ 2023 ఎన్నికలలో నేను ఎన్ని ఫ్లైఓవర్లు కట్టినా, ఎన్ని కిలోమీటర్ రోడ్డు వేసినా, నేను రైతు బంద్ ఇచ్చినా, ఈ పథకం పెట్టినా, ఎన్ని చెప్పినా చెప్పే మాటకు చేసే పనికి పొంతన లేదని చెప్పి భావించింది. కాబట్టి విశ్వసనీయత లేని ప్రభుత్వం, విశ్వసనీయత లేని నాయకుడు అని చెప్పి బొందబెట్టి తీసుకొచ్చి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఒక్క రైతాంగం కాదు, తెలంగాణలో ఉంటుంటే అన్ని వర్గాల ప్రజలు కూడా ఇవాళ మాట్లాడుకున్న మాట ఏంటంటే మోసగించబడ్డం మరోసారి, దగా చేయబడ్డం మరోసారి. ఎక్కడ పోయినా అదే మాట్లాడుతుంది. మేము తిరుగుతున్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్లకు అద్దాల మెడలో కూర్చొని ఉంటారు కాబట్టి వాళ్ళకు ఏం కనబడవు. ఆహా ఓహో అని చెప్పి పొగిడేవాళ్ళు వస్తేనే ఇష్టపడతారు తప్ప ముక్కు మీద అయ్యో నువ్వు ఈ మాట అంటివి, ఇది అమలు చేస్తలేవు, అయ్యో ఈ కరెంటు మనం వచ్చినాక రావట్లేదు, ఈ మోటార్లు కాలిపోతున్నాయి, ట్రాన్స్ఫార్మర్ల కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి అని చెప్పి ఎవరైనా మాట్లాడిన అనుకోండి, నీకు ఎక్కడ తెలిసిందా, నువ్వు ఎక్కడ చూసినావా అని చెప్పి ఎదురుదాడి చేసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అంటే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అద్దాల మెడలో కూర్చొని నాకు 5 ఏళ్ళు అధికారం ఇచ్చిండు, నేను ఏమైనా చేసుకుంటా, బ్లాంక్ చెక్ ఇచ్చినటువంటి అహంకారం తప్ప ఇంకోటి కాదు. నేను ఒకటి స్టేట్గా అడుగుతున్నా, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికం అంటున్నా. ఆయన తెల్ల రేషన్ కార్డుకి ఎవరికి వస్తుంది? చదువుకున్నాడా ఎప్పుడైనా? రేవంత్ రెడ్డి గారు చదువుకున్నావాను. 3.5 ఎకరాల తరి పొలం, 7 ఎకరాల కుష్కి పొలం, ఇది ఉన్న వాళ్ళకు మాత్రమే తెల్ల రేషన్ కార్డు వస్తుంది. 3.5 ఎకరాల పొలం కంటే ఎక్కువ పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు రాదు. 7 ఎకరాల పైబడి భూమి ఉంటే రాదు. రెండవది 10 ఏళ్ళు అవుతుంది. నేను కూడా మన మంత్రిగా ఉన్నప్పుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పినాం అన్నాడు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అవుతుంది. మరి 10 ఏళ్ళ నుంచి తెల్ల రేషన్ కార్డు లేదని నువ్వే చెప్పినావు. మీరు ప్రభుత్వం రాగానే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు తీసుకొని ఇప్పటిదాకా ఇవ్వలేదు. రేషన్ కార్డు ప్రింట్ చేసేయడానికి ఈ హైటెక్ యుగంలో 7 నెలలు పడుతుంది, ఇవ్వలేదు. అంటే తెల్ల రేషన్ కార్డు రావడానికి 3.5 ఎకరాలే, అంటే 3.5 ఎకరాల పైబడి తరి పొలం ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉండదు కాబట్టి రుణమాఫీ చెయ్యవు. 7 ఎకరాల మెట్ట భూమి ఉంటే రేషన్ కార్డు రాదు కాబట్టి అంతకంటే ఎక్కువ ఉంటే నువ్వు దీనికి ఇవ్వవు. రేషన్ కార్డు కొత్త వాళ్ళకు 10 ఏళ్ళ నుంచి వస్తలేవు కాబట్టి కుటుంబాలు ఏర్పడ్డప్పటికి కూడా, కుటుంబాలు వేరుగా జీవిస్తున్నప్పటికి కూడా, పాస్ పుస్తకాలు భూములు విడిపోయిన ప్రకారంగా పంచుకున్నప్పటికి కూడా ఒకటే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఒకరికే ఇస్తావు తప్ప విడిపోయిన కొడుకులకు నువ్వు భూమి ఇచ్చే ప్రసక్తి, నువ్వు రైతు బంధు ఇచ్చే ప్రసక్తి లేదు. అంటే పొమ్మానక పొగబెట్టినట్టు తప్ప, ఎగబెట్టుడు తప్ప ఇంకోటి లేదు. దీని మీద తెలంగాణ రైతాంగం
ఏ 69 లక్షల మంది తెలంగాణ రైతుల ద్వారా రుణమాఫీ జరుగుతుంది, మా అప్పుల ఊపి నుంచి బయటపడతాం, మేము ఎగబెట్టిన రైతులు ఎక్కడున్నారా అంటే తెలంగాణ ఉన్నారనేటువంటి అవమానం పోతుందని చెప్పి ఏదైతే ఎదురు చూసిందో